ఎప్పుడో 1987లో ఒక అద్భుతం జరిగింది. 38 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ అద్భుతాన్ని రిపీట్ చేయాలని చెప్పి ట్రై చేశారు. ప్రముఖ దర్శకుడు, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం గారు, అలాగే కమల్ హాసన్ గారి కాంబినేషను. 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది 'థగ్ లైఫ్' సినిమా ద్వారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. మణిరత్నం ఒక అద్భుతమైన దర్శకుడని, అలాగే కమల్ హాసన్ సూపర్ హీరో అని చెప్పేసి మంచి పేరొచ్చింది. 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో రావడంతోనే ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా గురించి ఎదురు చూశారు. ఫైనల్‌గా ఆ సినిమా ఏమైంది? ఎలా ఉండింది ఇంకే? 38 సంవత్సరాల కిందటకి మనం లెక్కేసుకుంటే ఎవరు ఎదురు చూడల. ఒక అద్భుతం అలా వచ్చింది, జరిగిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా సరే అద్భుతం జరగబోతుందని ఎదురు చూసినప్పుడు అది చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఓవర్ ఎక్స్‌పెక్టేషను. ఈ 2 ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్ వస్తాయి. ఇయన్నీ పక్కన పెడితే సినిమా కథలోకెళ్తే ఒక గ్యాంగ్‌స్టర్ అనుకోకుండా ఒక థ్రెట్‌లో ఇరుక్కున్నప్పుడు ఆ థ్రెట్ నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న కుర్రోడిని పట్టుకొచ్చేస్తాడు. ఆ కుర్రోడే సింబు. ఇంక అక్కడి నుంచి కథ ఏమైంది? వాళ్ళు ఎలాగా మూవ్ అయ్యారు? ఒక గ్యాంగ్‌స్టర్ లైఫ్ ఎలా ఉంటది? గ్యాంగ్‌స్టర్ లైఫ్‌లో ఎదురయ్యే పరిస్థితులేంటి? ఇలాంటి క్యారెక్టర్స్ అన్నింటికి తోడు ఒక్కొక్కళ్ళు చుట్టూరు ఉంటూ ఒక్కొక్క ఆర్టిస్టు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు. జోజు జార్జ్ తీసుకుంటే కేరళలో చాలా పెద్ద ఆర్టిస్ట్. అలాగే తెలుగు నుంచి తనికెళ్ళ భరణి గారు, త్రిష, హీరోయిన్స్ ఐశ్వర్యలక్ష్మి, అలాగే అశోక్ సెల్వన్ అనే ఒక హీరో, అలీ ఫైజల్, మహేష్ మంజ్రేకర్ ఓ పక్క. ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉండటంతోని అందరూ కూడా ఎంత బాగా చేయొచ్చు అని ఎదురు చూశారు. అయితే 2 గంటల 46 నిమిషాలు ఉంది సినిమా. ఈ 2 గంటల 46 నిమిషాల కంటే ఇంకొంచెం ఒక 15 నిమిషాలు తక్కువ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది టు బీ హానెస్ట్. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్‌గా, ఫాస్ట్‌గా వెళ్ళిన ఫీలింగ్ ఉంది. సెకండ్ హాఫ్ అంతా కూడా అందరికి అర్థమైపోతది. ఇంకంటే పెద్ద కథ ఏం కాదు ఇది. చాలా పాత కథని ఒక కొత్త సీసాలో పెట్టారు. దానికోసం 'థగ్ లైఫ్' అని పేరు పెట్టారు అంతే. మిగతాదంతా కూడా అందరూ కూడా ఊహించే కథే. కాకపోతే ఎంత బాగా విజువలైజ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజేషన్ చేశారనేది మాత్రం ఎక్స్ట్రార్డినరీ అని చెప్పాలి. ఎందుకంటే మణిరత్నం గారి చిన్న మూమెంట్స్‌ని ఎంత బాగా చెప్తారు. దాన్ని ఎంత బాగా రవికే చంద్రన్ గారు ఎంత బాగా దాన్ని పిక్చరైజ్ చేస్తారు. అలాగే శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ గాని, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయనతో చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్ అనగానే ఒక రేంజ్ ఆఫ్ వర్క్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. వీళ్ళందరికంటే కూడా అన్బురన్ అని ఒక తమిళ్ ఫైట్ మాస్టరు. అసలు ఆయన ఫైట్స్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు. కథలోకి వచ్చేసరికి ఎక్కడ కూడా మనం ఎమోషనల్‌గా అయ్యో పాపం అనే ఫీలింగు రాదు. అది సినిమాకి మైనస్ నా దృష్టిలో. ఇకపోతే కొన్ని డైలాగ్సు, త్రిష క్యారెక్టరైజేషన్ గానీ, నేను ఒక బురదని అంటది. ఆ బురద ఎందుకయిందనేది మీరు సినిమాలో చూస్తే తెలిసిపోతది. అంటే ఇలాంటి కొన్ని క్యారెక్టరైజేషన్స్‌ని ఎప్పుడైతే మనం ఓన్ చేసుకొని అయ్యో పాపం అంటామో అక్కడే సింపతి వస్తది. ఒక కథకి ఎమోషన్ గానీ, సింపతి గానీ కనెక్ట్ అవ్వకపోతే అది ఎంత పెద్ద ఆర్టిస్టులు చేసినా, ఎంత పెద్ద కథ అయినా కూడా అవ్వదు. ఇకపోతే మణిరత్నం గారి సినిమా, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనగానే మనకి పాటలు మన నోటికొస్తాయి ఇప్పటికి కూడా. మీరు గమనిస్తే మణిరత్నం గారి ఓల్డ్ 'రోజా' పాటలు ఇప్పటికీ మాట్లాడుకుంటారు, ఇప్పటికీ పాడుకుంటాం. అలాగే బొంబాయి పాటలు. ఇయన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ ఇట్లాంటి సినిమాకొచ్చేసరికే అలాంటి ఒక పాడుకోదగ్గ పాట, ఒక తెలుగు పాట అంటే అది డబ్బింగ్ అయినప్పటికీ కూడా అందరం కూడా అలా పాడుకునేటట్టుండే ఆ రోజుల్లో. ఈ సినిమాలో అది బాగా మిస్ అయిపోయింది. ఇలాంటియన్నీ కూడా చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్లస్‌ల గురించి వద్దాం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఇట్స్ అమేజింగ్. నిజంగా సినిమా విజయంతోని, అపజయాలతో సంబంధం లేకుండా ఒక దర్శకుడికి ఉన్న కన్విక్షన్, ఒక కథ మీద పట్టు ఎలా ఉంటదంటే, ఇట్లాంటి ఆర్టిస్టులు దొరికినప్పుడు అది చాలా బాగా ఎలివేట్ అవుద్ది. ఆ విషయంలో నిజంగా కమల్ హాసన్ గారు కానీ, అభిరామి గారు కానీ, త్రిష గారు, సింబు, అశోక్ సెల్వన్ ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళకి కనీసం డైలాగులు కూడా లేకపోతే చాలా నిరుత్సాహపడతాం. ఆ విషయంలో నేనైతే తనికెళ్ళ భరణి గారికి చాలా మంచి డిక్షన్ ఉంటది. చాలా క్యారెక్టర్ ఉంటది. కానీ అసలు ఆ సినిమాలో అంత పక్కన ఉంటారు కానీ పెద్ద క్యారెక్టర్ కూడా ఏమి లేదు. ఇలాంటి సినిమాల్లో పెద్ద వాళ్ళ పక్కన అలాగా నటించడం కోసం నటిస్తారేమో నాకు తెలీదు కానీ, వీళ్ళకి పెద్ద ఉపయోగం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇంతకంటే అద్భుతమైన క్యారెక్టర్స్ ఎన్నో చేసున్నారు. అలాగా ఈ సినిమాలో చాలామంది ఉన్నారు. 'జోజు జార్జ్' సినిమాలైతే చాలా బావుంటాయి. మొన్ననే నేను ఈ మధ్య ఒక సినిమా చూశాను 'పని' అని. ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. అలాంటోళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ చిన్న క్యారెక్టర్స్ చేసుకోవడం అనేది ఎందుకో నాకైతే నచ్చలేదు. దానికి ఎవరిని పెట్టినా కూడా బానే ఉంటది. ఇంత పెద్ద స్టార్స్‌ని తీసుకొచ్చి చేయటంలో ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఈ రోజుల్లో ఖచ్చితంగా సినిమా కంటెంట్ గనుక కనెక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వవు. ఈ సినిమా కూడా 'థగ్ లైఫ్' కూడా ఖచ్చితంగా సినిమా లవర్స్ 80స్, 90స్‌లో సినిమాలను చూసుకుంటూ పెరిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. కానీ
అదర్వైజ్ దీన్ని పెద్దగా అద్భుతంగా ఉందని చెప్పి పరిగణించాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఏదన్నా నిజంగా గొప్పగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఫోటోగ్రఫీ, ఖచ్చితంగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, మిగతా కథ పరంగా కానీ, మిగతాదందరూ కూడా అంతా ఊహించినట్టే జరుగుద్ది. ఎక్కడైతే కథ స్టార్ట్ అయిద్దో అక్కడే కథ ఎండ్ చేయడానికి మాక్సిమం ట్రై చేశారు. కథ అంతా కూడా చెప్పించినట్టుగా చెప్పారు. యముడికి నేను ఇష్టమైన వాడిని, అందుకే యముడు నన్ను తీసుకెళ్ళాడనే ఒక డైలాగ్ గాని, అందరికీ అన్ని రోగాలు ఉన్నట్టే నాకు ఈ రోగం ఉన్నట్టుగానే థియేటర్ అంతా కూడా గొల్లుమంటది. అదేంటో మాత్రం థియేటర్‌లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మధ్య మధ్యలో కొన్ని ఉన్నాయి కానీ 2 గంటల 46 నిమిషాల పాటు మన చుట్టూ తిరిగే వాళ్ళే మనల్ని వెన్నుపోటు పోస్తే ఎంత పెయిన్ ఉంటది. ఆ వెన్నుపోటు నుంచి తప్పించుకోవడం కోసం క్షణక్షణం భయంతో చస్తూ బతుకుతూ ఉండే గ్యాంగ్‌స్టర్ లైఫ్‌లు ఎలా ఉంటాయి అనేదే ఈ సినిమా కథ. ట్యాగ్ తెలుగు 'థగ్ లైఫ్' సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లల.